నమస్తే బ్యాచులర్ బ్రదర్స్, మీరు ఎప్పుడైనా భోగి మంట గుమ్మడి కలకండ తినుంటే కామెంట్ చేయండి. భోగి మంట గుమ్మడి కలకండ ఒరే అసలు ఇంతవరకు ఆ పేరేం లేదు అనేవాళ్ళు. ఈ వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమైంది. నిన్న టిఫిన్ తిన్నాడికి మా రోడ్లోకి పోతే మా కుర్ర వెంకటేశ్వర మామ వచ్చి ఎవరొచ్చా ఈ మేకల నాయల ఎప్పుడు షీలే కదరా తినేది. మా జేజబ్బోల కాలంలో భోగి మంట గుమ్మడి కలకండ చేసుకుని తినేవాళ్ళు. ఈ షీలు కంటే బెమ్మనంగా ఉండేదిరా అని పెద్ద పెద్దగా అరిచిండు. ఓ అది ఎట్ట చేయాలి మామ అంటే గుమ్మడికాయలో బెల్లం పోసి దాన్ని ఎత్తుకుపోయి గుంతలో పెట్టి మంటేసి తినరా అని చెప్పి. అందుకని గుమ్మడికాయకి బొక్కేసి బెల్లం పోసి దాన్ని ఎత్తుకుపోయి గుంతలో పెట్టి గుంత బూడిపేసి దానిపైన మోపులు కట్లు వాముల కింద పెట్టుకునే దోలాలు అన్ని తెచ్చి మంటేసి ఆ కట్లన్నీ కాలి బూడిదయ్యేసరికి 2 గంటలు పట్టింది. ఇంకా లేట్ చేస్తే మాడిపోయి బొగ్గ అయిద్దని దానిపైన బూడిదంతా బయటికి తీసి ఆ గుమ్మడికాయని చూస్తే ఎట్ట పెట్టింది అట్టే ఉంది. ఆ గుమ్మడికాయ లోపల మాత్రం బెల్లం అంతా కరిగి నీళ్ళు అయింది. ఆ భూమిలో కాల్చిన గుమ్మడికాయని బయటికి తీసి 4 పక్కల షాకుతో కోసుకొని ఆ ముక్కలు పట్టుకొని ఒత్తితే మెత్తగా చూడండి ఎట్ట జారిపోతుంది. ఆ బెల్లంతో గుమ్మడికాయ ముక్క తీయంగా ఉంటుందని ఒక్క ముక్క తింటే సప్పగా ఉంది. ఈ వీడియో మీ ఇంట్లో ఉండే ముసలిళ్ళకు చూపించి ఎప్పుడైనా వాళ్ళు ఇట్లా వండుకొని తినండిరేమో అడిగి కామెంట్ చేయండి.